న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రాబోయే 20 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే లక్ష్యంగా కార్యాచరణ చేపట్టినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 20 నెలల్లోనే 6,28,347 ఉద్యోగాలు కల్పించడం జరిగిందని తెలిపారు. టీడీపీ పాలనలో 23 లక్షల కోట్ల పెట్టుబడులతో 25 లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలాగా సైకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలాగా మాయ మాటలు చెప్పడం కాదు. ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుంది డేట్తో సహా, అసలు ఇంటర్వ్యూ కూడా ఎప్పుడు పెడతారని డేట్తో సహా అన్ని కూడా పొందుపరిచే నిన్న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి. అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో, ఒక లోకేష్ గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ జాబ్ క్యాలెండర్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఏదైతే పాదయాత్రలో భాగంగా లోకేష్ గారు ఏదైతే పాదయాత్రలో భాగంగా హామీ ఇచ్చారో, సామాన్యులు కూడా న్యాయం చేస్తాం, నిరుద్యోగ యువతకు న్యాయం చేస్తాం అని ఏది చెప్పారో అవన్నిటికీ ఆయన కట్టుబడి ఉంటూ ఆ మహానుభావులు చెప్తున్న ఈ రోజు ఈ కార్యక్రమానికి మీరు చూశారు, మీరు అది చూశారు. అదే కాదు, పాతపట్నం నియోజకవర్గం వెనుకబడిన నియోజకవర్గం మనందరికీ తెలుసు, మీడియా మిత్రులు తెలుసు. మనమందరం ఈ నియోజకవర్గంలో పుట్టాం, ఎక్కడే పెరిగాం, మీ అందరూ తెలిసిన విషయమే. అయితే గత ప్రభుత్వం వచ్చిన సైకో ప్రభుత్వం కనీసం ఈ నియోజకవర్గ అభివృద్ధి గురించి కానీ దేని గురించి కానీ ఎప్పుడు పట్టించుకోవడం లేదు. మనం ఇప్పుడు చూస్తున్నాం, మనం ఏం చూస్తున్నాం, మెటల్. మనం తప్పనిసరిగా మెటల్ చూస్తున్నాం. ఇప్పుడు యాక్చువల్గా మీరు వైజాగ్లో అంటే విశాఖపట్నం దగ్గర అనకాపల్లి దగ్గర ఒక ఫ్యాక్టరీని మనం స్టీల్ ప్లాంట్ని 23వ తారీఖున శంకుస్థాపన కార్యక్రమం పెట్టాం. శంకుస్థాపన కార్యక్రమం పెట్టిన తర్వాత వారం 10 రోజులు, నెల రోజుల్లోనే 20,000 ఉద్యోగాలు తీయడం అనేది అక్కడ జరుగుతుంది. స్టెప్ వైజ్గా సుమారుగా 80,000 ఉద్యోగాలు ఇప్పుడు వస్తున్నాయి. 23వ తారీఖున ఉత్తరాంధ్రకి అందరికీ ఉన్న ఆత్మగౌరవం, ఉత్తరాంధ్ర ఆత్మగౌరవం ఏదైతే మన స్టీల్ ప్లాంట్ ఉందో, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉందో, దానికి అనుసంధానంగా మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు వస్తుంది. దానికి 23వ తారీఖున శంకుస్థాపన కార్యక్రమం అవుతుంది. దానికి చాలామందికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. ప్రజలందరూ చూస్తున్నారు. అంటే ప్రజలకు అవేర్నెస్ కల్పించండి. మీడియా మిత్రులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రజలకు ఇక్కడ చెప్తున్నాను, నాయకులందరికీ చెప్తున్నాను, ప్రజల్లోకి అవేర్నెస్ రావాలి. గత ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు తీసింది, మన ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు తీస్తుంది. గత ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేసింది, మన ప్రభుత్వం ఏం చేసింది. రైతులకి ఏం చేసింది, విద్యార్థులకి ఏం చేసింది, తల్లికి వందం ఏం చేసింది, అన్నదాత సుఖీభావం ఏం చేసింది. ఒక్కసారి దానికి దీనికి కంపారిజన్ తీసుకుంటే ఈ ప్రభుత్వం ప్రగతి చక్రాలపై వెళ్తుంది. అందరూ చూడాలి, మీరు అందరూ చెప్పాలి. ప్రతి ఇంటింటికి కూడా మనం కూడా ఇన్ఫర్మేషన్ చేయాలి. మీరు ఎందుకంటే ప్రజల్లో అవేర్నెస్ రావాలని, చైతన్యం రావాలని ఒక మీడియా మిత్రుల చేతుల్లోనే మాత్రం ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను.